మంచి చాలా డైవర్స్ ఫ్లోరా అండ్ ఫౌనా అంటాం కదా, యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఉడతలలో ఒక పర్టికులర్ వెరైటీ ఉంటుంది, బిట్టు ఉడత అని. ఇక్కడ మామూలు ఉడత కన్నా పెద్దగా ఉంటుంది, చాలా పాపులర్. దాని గురించి కూడా మనము పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు కనపడదు. ఎందుకంటే ఇవన్నీ ఏమైందంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ని, టూరిజంని అట్రాక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మన ఇక్కడ చింతపండు ప్రాసెసింగ్ కానీ, షాంపూ తయారీల కేంద్రం కానీ, ఇంకా చాలా అడవి మీద ఉండి దాన్ని మార్కెట్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడైతే అడవులు ఉన్న జిల్లా, అది ఖమ్మం కావచ్చు, మన మహబాద్ కావచ్చు, ఈ అన్ని జిల్లాలలో కూడా ప్రాబ్లం ఏమైందంటే ఈ జీసీసీలు సరిగ్గా పనిచేస్తలేవు. ఐటీడీఏ నుంచి వచ్చేటటువంటి నిధులు కరెక్ట్గా మరి వాడుతున్న పరిస్థితి కనబడడం లేదు. దాంతో ఈ చెంచులకు కానీ, ప్రిమిటివ్ ట్రైబ్స్కి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక నేను ఇందాక చెప్పిన కళలకు కానాచిగా నాగర్ కర్నూలు ఉన్నదని చెప్పి, పర్టికులర్లీ దాదాపు 5,000 పైగా ప్రదర్శన ఇచ్చినటువంటి హరికథకురాలు పద్మాలయ ఆచార్య గారు కొల్లాపూర్ నుంచి ఆ మేడం ఉన్నది. ఆమె చాలా పాపులర్. అట్లానే ప్రముఖ వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న గారు మొన్నటిదాకా కౌన్సిల్లో మాకు బెంచ్మేట్ కూడా. ఈ అన్న అంటే చాలా పాపులర్. ఆయన రాసిన పాటలంటే మనందరికి కూడా ప్రాణము. అట్లానే పాలోజు సత్యం గారు ఎంతోమంది విద్యార్థులకు సాంప్రదాయ నృత్యాలు నేర్పిస్తున్నటువంటి పాలోజీ సత్యం గారు. ఇంకా అనేక మంది ఉన్నారు, గణిత శాస్త్రజ్ఞులు కూడా ఉన్నారు ఇక్కడ ఈ జిల్లా నుండి చాలా మంది ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగా మన జిల్లాలో క్వాడ్స్ ఎక్కువ ఉంటుంది. ఆ క్వాడ్స్ మినరల్ని మరి మైనింగ్ కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఆ క్వాడ్స్ మినరల్ అయితే మన దగ్గర ఉంటుంది. దాని నుండి జిల్లాకు వస్తున్నటువంటి ఆదాయం ఏంటి అన్నది మనం కొంచెం ఇంకా ఆలోచించి దాన్ని యూసేజ్లోకి తీసుకురావాల్సినది ఉన్నది. అట్లానే కృష్ణా దుందుబి కృష్ణా దుందిబి ఈ రెండు ప్రధానమైనటువంటి నదులు. మరి ఈ రెండు నదుల్లోంచే అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అంతో ఎంతో సాగైతున్నది ఈ జిల్లాలో ఉన్నటువంటి సందర్భం. ఇక దేవాలయాలకైతే లెక్కనే లేదు. శ్రీశైలానికి ముఖద్వారంగా ఉన్నాం. నాకు బాగా ఇష్టమైనటువంటిది మల్లెల తీర్థం. చాలాసార్లు దిగి ఎక్కినాం. ఆల్మోస్ట్ నాగర్ కర్నూలు మన తెలంగాణ ఊటీగా చెప్పొచ్చు, అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఆ క్షేత్రం. ఉమామహేశ్వర ఆలయం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి.